ఆ సినిమాలో చేయలేవా గీత గోవిందం సినిమాలో సార్తోని మరి ఆ సినిమాలో హీరోయిన్ కాదా వద్దా ఇప్పుడు ప్రస్తుతానికి దీక్షిత్ మీ తమ్ముడా కదా? దీక్షిత్ తమ్ముడు కాదు నాకు అల్లుడు. ఓహో ఎందుకంటే దీక్షిత్ ఆ సినిమాలో కూడా చేసిండు ఆనంద్ తోటి. ఆనంద్ తోటి చేసిండు కదా అప్పుడు నాకు పరిచయం. ఒక సినిమా చేసిండు ఆ దీక్షిత్ ఈ దీక్షిత్ కదా? నేనే రైట్ బేబీ సినిమాలో చేసిండు కదా దీక్షిత్. నేను అందుకని అంటున్నా ఆయన అల్లుడే అంటున్నా. ఓ దసరాలో చేసిన పిల్లగాడ. ఏదేమైనా ఒక్కొక్క పూరలు కత్తుల్లోకి చేసిండ్రు. ఈమెనే పెద్ద కత్తి ఏందంటారు ఆ సినిమా అది జపాన్ సినిమాలలో ఉంటాయి కదా వాటిని ఏమంటారు? స్వర్డ్. జపాన్ వాళ్ళను జపాన్ కటానాలు ఉంటాయి కదా తప్పు మంది తీస్తారు. ఈమె పెద్ద కటానా ఆ పిల్లగాడు చేసిండు అమ్మా చిన్నగా ఇట్లా. ఆ పిల్లగాడిని ఆ తుకడి ఇడిచినావు కదా బుడ్డరీలు ఆ బుడ్డరీళ్ళనే వాడు అంత బాగా చేసిండు. నా బంగారు తండ్రి అదరగొట్టిండమ్మా. నాకు దసరాలో తక్కువగానే పడ్డాడు కానీ తమ్ముడు ఈ సినిమాలో మొత్తం దద్దనకు దన్నే కదా చెలే. అమ్మా ఏమన్నా చేసిండ తమ్మి పాటలు ఏకదమ్ ఉన్నాయి. ఆయనకు నా నమస్కారం చెప్పు ఎందుకంటే నాకు పాటలు అంటే మస్తు ఇష్టము. అబ్దుల్ వాహబ్ ఏదో పేరు ఉన్నది నాకు మొత్తం హేషము అబ్దుల్ వాహబ్. ఏషము నీ ఏషం ఏమున్నదిరా నాయన తమ్ముడా బంగారం లెక్కున్నాయి పాటలు మాత్రం మస్తు వాంచినవు తమ్మి. అటెన్క ఆర్ఆర్ కూడా చాలా బాగున్నది. ఆర్ఆర్ ప్రశాంత్ విహారీ చేశారు. ఆర్ఆర్ ప్రశాంత్ విహారీ ఆర్ఆర్ చేశారు. ప్రశాంత్ విహారీ మీ తెలంగాణ అబ్బాయి తెలుసా మీకు? తెలుసు ప్రశాంత్ విహారీ మొన్ననే కలిసిండు. ఈ పోరలందరూ నాకు చుట్టుముట్టు కలుస్తూనే ఉంటారు. తమ్మి నేను తెలంగాణకి అక్కను మా పొరలందరికి నేను అక్కను. ఈ పిల్లల అందరూ ఏదో ఒకటి ఇట్లా ముచ్చట్లు పోతాం కదా కలుస్తారు. ఆయన పాటలైనా నేను ఎట్లా ఒప్పించినావు ఏమన్నా చేసిండు అమ్మ పాటలు కదా? చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ ఆయన వచ్చి చేసినందుకు. అంటే ఆయన తీసుకొని వచ్చినావు కదా తమ్మి కష్టంగా లేదా నీకు? లేదండి ఒప్పించినావు చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. కథ విని అరే నాకు ఖచ్చితంగా ఈ సినిమా చేయాలని ఒప్పుకొని చేశారు. అమ్మా అండ్ మా చేతిలో రష్మిక గారు ఉంటే ఎవరైనా వచ్చి చేస్తారండి. రష్మిక గారి సినిమా అనగానే ఎవరైనా ఓకే అంటారు. అది ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ అండి. ఏమనుకున్నారు? ఈమె పాన్ ఇండియా స్టార్ ఆల్ ఇండియా స్టార్ కదా నేషనల్ క్రష్ రష్మి అన్నారు. అది అబ్బా అబ్బా అవ నువ్వు ఇట్లా అంటుంటే నీ బుగ్గలు ఇట్లా ఎర్రగా అవుతున్నాయి. అదే ఇట్లా ఏమంటారు బ్లషింగ్ అంటారు కదా అది ఇక్కడ చూడు పింక్ అవుతున్నది ఒక దిక్కు ముద్దుగా. అమ్మ ఇట్లాంటి సినిమాలు చేస్తున్నావు అట్లాంటి సినిమాలు చేస్తున్నావు నీకు ఇది ఈ పాత్ర చెయ్యాలి చంద్రబాబు నాకు ఇటువంటి పాత్ర చేయాలనిపిస్తుంది అనేది ఏమన్నా ఉన్నదా? అంటే ఇది ఒక చాలా మందికి ఇలాంటి సినిమా చేయడానికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు కానీ ఉండదు ఏమో కానీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనము ఈ స్టోరీలో మాట్లాడుతున్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దానికోసమే నేను ఈ ఫిల్మ్ ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఇది రైట్ టైం చేయడానికి అని ఒప్పుకున్నా. చాలా మీరు చూసిన తర్వాత తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన డ్రీమ్ రోల్ ఏంటి అంటే ఇదే ఇప్పుడు డ్రీమ్ రోల్ గర్ల్ ఫ్రెండ్ డ్రీమ్ రోల్. ఇది నీకు పెళ్లి కాకముందు రాసుకున్న కథనా లేకపోతే పెళ్లి అయినాక రాసుకున్న కథనా? రాసుకున్నది పెళ్లి తర్వాత కానీ కథ ఊహించుకొని డెవలప్ చేసింది పెళ్లి కన్నా ముందే. నీకు ఎప్పుడన్నా బ్రేకప్ అయినా తమ్మి? బ్రేకప్లు అయ్యాయండి ఎందుకు కాలేదు? బ్రేకప్ లూవా రెండండి. వైఫ్ థర్డ్ రిలేషన్షిప్ అనమాట. వైఫ్ కన్నా ముందు 2 సార్లు బ్రేకప్ అయిందండి. ఇప్పుడు నియంగా నాకు అర్థం కాకపోయినమ్మా నీకు నాకు సరిపోదేమో అన్నావు కదమ్మా. నువ్వు నీకు నాకు సూట్ అవుతలే సూటు మన ఇద్దరికి సూట్ అయితే లేదు అన్నట్టుగా సెట్ కాలేదు మనకు సెట్ కాదేమో అన్నావు కదా. ఈ సెట్ అవ్వడు సెట్ కాకపోవడం ఏందమ్మా? నాకు 3వ తరగతిలో పెళ్ళైంది ఇప్పటిదాకా సెట్లని పాడైతే నేను ఈ సెట్ కాలేదు అన్న ముచ్చట యాదికే రాకపోయి ఎప్పుడు నాకు. మీరు ఒకసారి కూర్చొని మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నారంటే ఎందుకు మీరే మాట్లాడుకోవద్దు. హ్యాపీగా ఉండండి. ఇది ఎప్పుడు మాట్లాడుకోవాలని అనిపించట్లేదంటే మీరు హ్యాపీగా ఉన్నారని అలాగే వదిలేయండి. ఎందుకు మీకు అనవసరంగా కన్ఫ్యూషన్? దొరకదండి. అదే కదా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉండండి అంటే నేను మా వెంకటయ్య తోటి సెట్ అయింది సెట్ కాలేదని మాట్లాడుకోవద్దా? ఒకసారి అడుగుతా. సినిమా తీసుకెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్ సినిమా November 7th రిలీజ్ కదా. మీరు ఆయన తీసుకెళ్ళి సినిమా చూసిన తర్వాత మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. వద్దు మళ్ళీ ఆయన ఏమైనా నేర్చుకోగల నువ్వు నాకు సెట్ కాలేదా అంటే ఈ బలగొట్టుడే నేను ఇక మరి
కాదా మేము ఊరుకుంటాం. 20 ఏండ్లు అయింది ఇప్పుడు సెట్ కాలేదంట వాడిని కొట్టుడిగా ఎంబడివాడు 20 ఏండ్లు అయినాక కూడా సెట్ కాలేదంటే ఊకుంటా మా అమ్మ మరి కోరడే పెద్దగా మరి